కేసెస్ నాకు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది. నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐసైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని. అండ్ ఫస్ట్ థింగ్ సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని రమ గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే, ఎలా ఉంది ఏంటి అని. చక్కగా ప్రేమగా హగ్గిచ్చి వెళ్ళిపోయారంటే నచ్చలేదని అర్థం కాదు, చాలా బాగుంది, నేను ఇప్పుడు కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చిందని అర్థం. సో నాకు ఒక అలవాటు అయిపోయింది. ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి. అండ్ అది మిస్ అవుతూ వచ్చాను. బట్ సార్, ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను. ఈ May 1st మీకు ఏం పనులు ఉన్నా సరే, ఒకవేళ మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా. మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఆ ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ నో యూ విల్ రియలీ లవ్ దిస్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. నాకు ఆ నమ్మకం ఉంది. రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. బట్ మన్ని ఆయన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒక్కడిని. నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ, కార్తికేయకి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాకు ఇప్పుడు కెమెరా, ట్రాక్, ఎడిటింగు, ఇలా కొన్ని సినిమా టర్మ్స్ ఉంటాయి. సినిమా డిక్షనరీ ఒకటి ఉంటుంది, సినిమా పదాలు ఉంటాయి. ఆ డిక్షనరీలోకి వెళ్ళిపోయిన ఒక పదం, ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ నేమ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దాట్. ఎందుకంటున్నానంటే చాలాసార్లు ఎలా చెప్పాలో తెలియదు ఒక ఎమోషన్. ఇది థియేటర్లో చాలా హై వస్తుంది సార్ ఈ ఎపిసోడ్ అని చెప్పాలంటే రాజమౌళి ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్ అని చెప్తాం. అండ్ అది ఒక ఎగ్జాంపుల్, ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది. ఈ సినిమాలో హిట్ త్రీ నా కథ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ గురించి నేను శైలేష్ ఎప్పుడు మాట్లాడుకున్నా, మెసేజ్లో మాట్లాడుకున్నా, ఆ రాజమౌళి మూమెంట్కి ఆర్ఆర్ అయిపోయిందా అనే మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఎందుకంటే ఒక థియేట్రికల్గా ఒక సూపర్ హై వచ్చే ఒక ఇమోషన్ ఉంది అంటే దానికి ఆటోమేటిక్గా ఆ పేరు పెట్టేయాల్సి వస్తుంది. ఇంకా అంతకంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకేదో ఒక చిన్న ధైర్యం మీరున్నారు అంటే. అండ్ నేను పిలిచేస్తాను అనమాట. నేను ఇప్పుడు ఎంత పనులు జరుగుతున్నాయి నాకు తెలుసు. ఆల్రెడీ షూటింగ్ ఇప్పుడు ఇందాకే ప్యాకప్ చేసి డైరెక్ట్గా వచ్చారు. ఏ షూటింగో నేను చెప్పక్కర్లేదు ఆబ్వియస్లీ. నేను అసలు ఆలోచించను, అంటే సరే కుదిరితేనే వస్తారులే అని నేను ఆల్రెడీ ఒక 60-70% రూల్ అవుట్ చేసేసి, బట్ నేను అడగకుండా ఎలా ఉంటాను, నాకు కావాలి కదా అని చెప్పి నేను ఇమీడియట్గా మెసేజ్ పెడతాను. ఎలాగో అలా సమ్హౌ హీల్ మేక్ ఇట్ పాసిబుల్ అండ్ వచ్చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ రమ గారు, ఐ లవ్ యూ మోర్ దెన్ రాజమౌళి గారు. యూ నో దట్. యు ఆర్ నాకు ఒక ఆ ఎనర్జీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. ఆ స్మైల్ గురించి నేనేం చెప్పాలో తెలియదు. మీరు, వల్లి గారు, నేను ఎందుకో పొరపాటున మిమ్మల్ని గారు అని పిలవటం మొదలెట్టాను, కానీ మనసులో మాత్రం ఎప్పుడూ నమక్క, వల్లక్క అని అనుకుంటుంటా. ఒకేసారి ఆ పదం మార్చేస్తే, ఆ వర్డ్ మార్చేస్తే బాగోదేమని కంటిన్యూ చేస్తున్నాను అంతే. మీరు నాకు ఇలా సినిమా ద్వారానో ఇలా మన ఈగ ద్వారా పరిచయం ఒక ఫ్యామిలీ లాగా అనిపించారు. నాకు ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నన్ను దగ్గరుండి చూసిన ఒక అక్క, ఒక పిన్ని లాంటి ఫీలింగ్ వస్తుంది ఇద్దరిని ఎప్పుడు చూసినా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు వచ్చారు, కొడుతున్నాం బ్లాక్ బస్టర్ అంతే May 1st. నేను సాధారణంగా అలాంటి మాటలు చెప్పను, బట్ ఈరోజు వాళ్ళని చూస్తే నాకు ఆ ధైర్యం వచ్చేస్తుంది చెప్పాలని. అండ్